హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు వేసవిలో పెట్టుకునే వడియాలలో ఒక్కటైనటువంటి సగ్గుబియ్యంతో వడియాలనైతే ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. గుల్లగా తినే కొద్దీ తినాలి అనిపించేలా భలే ఉంటాయండి ఈ సగ్గుబియ్యం వడియాలైతే. వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఇలా పెద్ద సైజు సగ్గుబియ్యం అండి, నైలాన్ సగ్గుబియ్యం అంటాం మేమైతే ఇక్కడ. ఈ బియ్యాన్ని అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను నేను. వీటినైతే ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఏ చెంబుతో అయితే నేను సగ్గుబియ్యం కొలతగా తీసుకున్నానో దానితోనే ఒక 2 చెంబుల వరకు వాటర్ అయితే పోసుకున్నానండి. ఈ వాటర్ అనేది నైట్ వేసుకోవాలి మనం ఈ సగ్గుబియ్యం. నేను మార్నింగ్ చూపిస్తాను నేను మీకు. ఇదిగోనండి, ఉదయానికైతే చక్కగా నాని ఉన్నాయి. ఇదిగో చూసారా ఎంత మెత్తగా అవుతున్నాయో ఈ సగ్గుబియ్యం అయితే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకోండి. మనం దేనితో కొలుచుకున్నామో అదే యూజ్ చేయాలండి. ఇక కొలతగా నేను ఇక్కడ 3 చెంబుల వరకు వాటర్ అయితే పోసుకున్నాను. మొత్తం ఇక్కడ ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 5 గ్లాసులు వాటర్ అయితే అవసరం అవుతుంది. నేను ఇక్కడ చెంబుతో తీసుకున్నాను కదండి, చిన్న చెంబుతో. అలాగే సగ్గుబియ్యంలో 2 చెంబులు వేసాను. ఇక్కడ ఎసరైతే 3 చెంబులు నీళ్ళు అయితే పెట్టుకున్నాను నేను ఈ గిన్నెలో. ఈ వాటర్ అయితే ఒకసారి ఇలా పొంగు రావాలి. ఇలా మరుగుతూ ఉంది కదండి, ఈ టైంలో సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలండి. మనం వాటర్తో సహా వేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం. ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేసుకునే మనం వాటర్ వేసుకుని నానబోసుకున్నాం కదా నైటు. ఇలా ఒక్కసారి అయితే గరిటె పెట్టి కలపండి. ఒక పొంగు రావాలి ఫస్ట్ అయితే. ఇదిగో చూసారా ఒక పొంగు వచ్చింది కదా. ఇలా పొంగు వచ్చినప్పటి నుంచి గరిటెతో చక్కగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఇంచుమించుగా ఒక 20 నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ సగ్గుబియ్యం గంజి రెడీ అవ్వడానికి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులో. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాలు అయితే ఉడికించానండి. ఇక్కడ గంజి కొంచెం పలుచగా ఉంది కదా, ఇక్కడ సగ్గుబియ్యం జావ అయితే ఇంకొంచెం చిక్కపడేంత వరకు ఉంచాలి. ఇదిగోనండి, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. మీరు ఒక 10 వరకు పచ్చిమిర్చిని తీసుకొని 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని చక్కగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసి మొత్తం మిక్స్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మిక్స్ చేయండి. ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వు మనకి వడియాలైతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదండి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చిక్కపడ్డదో. ఈ సగ్గుబియ్యం జావనైతే డాబా పైకి అయితే పట్టుకొచ్చానండి. ఇక్కడ నేను ఒకసారి వేసి దానిపై ఇలా కవర్ అయితే వేసాను. వీటిపై వడియాలు అయితే వేస్తున్నాను. వడియాలు వేసేటప్పుడు మరీ పలుచగా వేయొద్దండి. ఎందుకంటే ఈ వడియాలు ముందుగానే పలుచగా వేస్తే ఇంకా పలుచగా వచ్చేస్తాయండి. వడియాలు అయితే కొంచెం ముద్దగానే వేసుకోండి. ఈ వడియాలను అయితే కవర్ పైనే పెట్టుకోవాలి. చీరపై అయితే అస్సలు పెట్టొద్దండి. శారీపై పెడితే మనకి అసలు ఊడి రావండి వడియాలు అయితే. మనకి ఈ వడియాలు మొత్తం కూడా వృధా అయిపోతాయి క్లాత్ పై పెడితే. ఇదే విధంగా మొత్తం వడియాలను అయితే పెట్టుకున్నాను నేను. మొత్తం వడియాలు పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు మొత్తం వడియాలు అయితే కంప్లీట్ అయిపోయాయి చూసారా. ఈ వడియాలనైతే ఈవినింగ్ మీకు మళ్ళీ చూపిస్తానండి. మనకి పూర్తిగా ఎండడానికి 2 రోజులు టైం అయితే పడుతుంది. సాయంత్రానికి ఎలా ఎండాయో చూడండి. ఇంకా కొద్దిగా పచ్చి ఉంది కదా,
ఉదయాన్నే మళ్ళీ ఎండలో వేస్తే మనకి మధ్యాహ్నానికి అయితే రెడీ అవుతాయి ఈ వడియాలైతే. ఇక ఉదయాన్నే ఈ వడియాలనైతే డాబాపై అయితే మళ్ళీ ఎండలో పెట్టాను. మధ్యాహ్నం 2 గంటలకల్లా వడియాలైతే రెడీ అయిపోయాయండి నాకు. ఈ వడియాలు చూడండి పూర్తిగా ఎలా ఎండి ఉన్నాయో. మనకి కవర్పై పెట్టాం కదా, చక్కగా వీటంతట ఇవే ఊడిపోయి ఉంటాయండి. లేదు అనుకుంటే మనం ఇలా కొద్దిగా లాగితే వచ్చేస్తాయి. ఈ వడియాలు తీయడం అయితే చాలా ఈజీ, వాటంతట అవే వచ్చేస్తాయండి. ఈ వడియాలని ఇలా ఒక పళ్ళెంలోకి అయితే వేసుకుంటున్నాను. మొత్తం కవర్ నుంచి అయితే వడియాలన్నీ కూడా వచ్చేసాయి. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, చూస్తున్నారా? ఇవిగోనండి మొత్తం వడియాలు అయితే ఇలా పళ్ళెంలోకి అయితే తీసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయి ఈ వడియాలు, చక్కగా మనకి రెడీ అయిపోయి ఉన్నాయి. వీటినైతే మళ్ళీ ఎండలో అయితే పెడుతున్నానండి నేను. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత చూపిస్తాను. మనకి 2 రోజులు టైం అయితే పడుతుందని చెప్పాను కదా. ఇవిగోనండి వడియాలు అయితే కిందకి తీసుకొచ్చాను. మనకి పూర్తిగా చక్కగా ఎండిపోయి ఉన్నాయి. మనకి ఈ వడియాలు పూర్తిగా ఎండినవో లేదో మనకి సౌండ్ బట్టి అయితే తెలిసిపోతుందండి, గలగలలాడుతూ వచ్చేస్తాయి. ఈ వడియాలనైతే మీకు వేయించి చూపిస్తాను నేను. స్టవ్ పై కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ చక్కగా వేడయిన తర్వాత ఇలా వడియాలను వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా ఈ వడియాలు అయితే చారులోకి కానీ పప్పుచారు సాంబార్ ఎందులోకైనా సరే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఒక్కసారి అయితే ఈ సగ్గుబియ్యం వడియాలను అయితే ట్రై చేయండి. ఓకేనండి.